పీల్స్ వాడటంతోటి చర్మంలో పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుందా? అసలు ఏ విధంగా ఎక్స్‌ఫోలియేటింగ్ పీల్స్‌కి, మామూలు పీల్స్‌కి తేడా ఉంటుంది? పీల్స్ ఎక్స్‌ఫోలియేషన్ అవుతేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయా? ఎక్స్‌ఫోలియేషన్ చేయకున్నా గాని మనకి మంచి రిజల్ట్స్ రాకుండా ఉంటాయా? ఏ విధంగా మనం సీరమ్స్ వాడుతూ పీల్స్ చేసుకోవచ్చు? అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది వచ్చేసి ఇబ్బందికరంగా మారినప్పుడు సీరమ్స్ రెస్పాన్స్ రాకుండా ఉండి ట్రీట్మెంట్ విపరీతంగా అసలు ఎన్ని సీరమ్స్ అప్లై చేసినా, ఎన్ని క్రీమ్స్ అప్లై చేసినా రిజల్ట్ రాలేదు అని అంటే గనక దానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడే మనకి లేజర్ థెరపీస్ అనేటివి, పీల్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సీరమ్స్ కనుక మనం అప్లై చేసినప్పుడు మనకు ఉన్న నలుపు మాత్రం అక్కడికి కంట్రోల్ కావటానికని ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చర్మంలో ట్యానింగ్ అనేది వచ్చిందని అంటే అక్కడ నిలబడిపోతుంది. ఆ ట్యానింగ్ అనేది విపరీతంగా ట్యాన్ అయి పిగ్మెంటేషన్ ఉందని అంటే అది లాంగ్ టర్మ్ గా ఉండిపోతుంది. ఆ లాంగ్ టర్మ్ గా ఉన్న పిగ్మెంటేషన్ ఎప్పుడైనా మనకి తగ్గాలి అని అంటే దానికి మనం ఏదైనా ప్రొసీజర్స్ చేయాలి. మనకి లేజర్స్ కానీ, పీల్స్ కానీ అవి చేస్తూ ఉంటే చర్మంలో బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అసలు ట్యానింగ్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించని నా ఛానల్లో పాత వీడియోస్లో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్గా చెప్పానండి. ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు నా పాత వీడియోస్ని మీరు దయచేసి చూడండి. క్లుప్తంగా చెప్తాను. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. ఈ కింద పొర పైన పొరకి మధ్యలో నల్ల కణాలు ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మెలనోసైట్స్ అనేటివి అంటారు. ఈ మెలనోసైట్స్ అనేది మెలనిన్ అక్కడ రావటంతో చర్మంలో అక్కడ నలుపు అనేది విపరీతంగా పేరుకుపోతూ ఉంటుందన్నమాట. ఈ చర్మంలో అక్కడ నలుపు అనేది విపరీతంగా పేరుకుపోవడంతో మెలనిన్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. ఈ మెలనిన్ అనేది అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకొని మనకి అక్కడ విపరీతంగా నలుపు తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఇలా నలుపు వచ్చేసిన దాంతో ఏంటంటే చర్మంలో మనకి నలుపు పర్మనెంట్గా ఉండిపోతూ ఉంటుందండి. సో సన్లైట్ వెలుతురు అనేది తగులుతడంతో మనకి ఇదంతా వచ్చేస్తూ ఉంటుంది. సూర్యుడు వెలుతురు మనము ఎండలో పోయి నిలబడాల్సిన అవసరం లేదండి. మనము సూర్యుడు వెలుతురు మన చర్మం దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తగిలినప్పుడు ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే దీనికి మనం సన్ స్క్రీన్స్ అనేది పెడతాం. అప్పుడు సూర్యుడు వెలుతురు అనేది సన్ స్క్రీన్ దగ్గర అబ్జార్ప్షన్ అయిపోతుంది, అక్కడే ఫిల్టర్ అయిపోతుంది. అందుకోసమనే వాటిని అల్ట్రా వైలెట్ ఫిల్టర్స్ అని అంటారు. ఈ అల్ట్రా వైలెట్ ఫిల్టర్స్ అనేటివి అక్కడ నలుపు పెరగకుండా కాపాడుతుంది అనమాట. అయితే మనకి ఈ అల్ట్రావైలెట్ ఫిల్టర్సే కాకుండా, సన్ స్క్రీన్సే కాకుండా నైట్ టైం సీరమ్స్, టాబ్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. అవి లోపల నుంచి పనిచేస్తూ నలుపు అనేది ఎక్కువ కాకుండా ఉండటానికని మనకి అది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. ఈ నలుపు అనేది ఎక్కువ కాకుండా ఉండటానికని ఏదైతే టాబ్లెట్స్ ఇవైతే హెల్ప్ చేస్తాయో, సీరమ్స్ ఏవైతే పైనుంచి హెల్ప్ చేస్తాయో, కానీ ఉన్న నలుపు కరిగించటానికని మనకి లేజర్స్, పీల్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. లేజర్స్ చాలా సేఫ్గా ఉంటాయండి. పీల్స్ మనం చేసుకున్నాక ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పీల్స్లో 2 రకాలు ఉంటాయండి. ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ ఉంటాయండి, మామూలు నాన్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ ఉంటాయన్నమాట. ఒక సబ్స్టెన్స్ని అప్లై చేసినప్పుడు ఆ పీల్స్ ఏం చేస్తాయి అని అంటే చర్మంలో ఉన్న డెడ్ సెల్స్ని మైక్రోస్కోపిక్ లేయర్లో మనకి తీసేస్తూ ఉంటుంది. అంటే మనకి కంటికి కనిపించదనమాట. అక్కడి నుంచి నెమ్మదిగా ఆ కణాలు అనేటివి అక్కడికి పడిపోతూ ఉంటాయి అనమాట. ఆ కణాలు అక్కడి నుంచి మనకి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ డెడ్ స్కిన్ పోయి మనకి ఫ్రెష్ స్కిన్ లాగా మనకి తయారవుతూ ఉంటుంది అనమాట. ఈ ఫ్రెష్ స్కిన్ ఏదైతే మనకి తయారవుతుందో అది హెల్తీగా మారుతూ ఉంటుంది అనమాట. చర్మంలో మనకి బెటర్ టెక్స్చర్ రావటానికని మనకి బెనిఫిట్గా మనకి హెల్తీ స్కిన్కి పీల్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ పీల్స్ అనేటివి మనకి ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ ఉంటాయి. ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ ఏం చేస్తాయంటే ఒక షీట్ ఆఫ్ డెడ్ సెల్స్, అంటే ఒక విపరీతంగా అంత డెడ్ సెల్స్ అంతా ఉన్న వాటిని, తర్వాత రీసెంట్గా డెడ్ అయ్యేటివి అంటే ఆల్మోస్ట్ డెడ్గా అయ్యేటివి ఆ సెల్స్ని కూడా ఒక షీట్ లాగా తీసేస్తుంది అనమాట. ఆ తీసేస్తున్న దానికే మనకి ఎక్స్ఫోలియేషన్ అని అంటాం అనమాట. సో ఆ ఎక్స్ఫోలియేషన్ అంటే పొట్టు ఊడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అవి పొట్టు ఊడతాయి. సార్ మీరు పీల్ అంటున్నారు, ప్రతి పీల్కి నాకు పొట్టు ఊడుతుందనంటే అలా కాదండి. మీకు కేవలం నాన్ ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ కాకుండా కేవలం ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్కి మాత్రమే మీకు విపరీతంగా పొట్టు పడుతుంది అనమాట. అది కూడా 3వ రోజు నుంచి 5వ రోజు వరకు. ఇంకొక రకం ఎక్స్ఫోలియేటింగ్ పీల్ అయితే మీకు ఫస్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డే నుంచి ఎప్పుడైనా మొదలెట్టి 2 వారాల దాకా ఎక్స్ఫోలియేషన్ అవుతూ ఉంటుందండి. సో అది ఎక్స్ఫోలియేషన్ అవుతున్నంతసేపు మనకు అది మంచి డెడ్ లేయర్ అంతా పోయి తర్వాత మంచి హెల్తీ ఆరోగ్యవంతమైన స్కిన్ మనకి లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఆ ఫ్రెష్ స్కిన్ ఏదైతే మనకి పైనుంచి ఇలా వస్తూ ఉంటుందో
అక్కడ నల్ల కణాల నుంచి నలుపు అనేది ఎక్కువగా తీసుకోకుండా ఫ్రెష్గా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే మనకు ఆ స్కిన్ అనేది మంచిగా ఫేర్ కలర్లో మంచి బెనిఫిట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నలుపు అనేది మనకి పెరగటానికని మనకి ఆస్కారం లేకుండా మనకి ఫ్రెష్గా మంచి ఆరోగ్యవంతమైన స్కిన్ రావటానికని మంచి గ్లో ఉన్న స్కిన్ తోటి రావటానికని మనకి పీల్స్ అనేటివి బాగా హెల్ప్ చేస్తాయండి. సో ఈ విధంగా చర్మంలో మనకి బెనిఫిట్స్ తీసుకురావటానికని మనము ఈ విధంగా చేయవచ్చండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలండి. పీలింగ్ అవుతున్నప్పుడు పీల్ చేసుకున్నాక మనం సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ 50 SPF సన్ స్క్రీన్స్ అనేది మనం హ్యాండ్ మీద వాడుకోవచ్చండి. 50 SPF సన్ స్క్రీన్స్ అనేది మనం పెడుతూ ఉంటే చర్మంలో అక్కడ మనకి ఫ్రెష్గా వచ్చిన స్కిన్కి అల్ట్రావైలెట్ రేడియేషన్ తగలకుండా నలుపు ఎక్కువ కాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. నైట్ టైం మంచి మాయిశ్చరైజర్స్ అనేటివి పెట్టుకోవాలండి. మన దగ్గర మంచి బాడీ బటర్స్, షియో బటర్స్ ఉన్న క్రీమ్స్ కొన్ని ఉంటాయి. స్మూత్గా ఎక్కువ ఆయిల్ లేకుండా ఉంటాయి. డీటాన్ స్లీప్ మాస్క్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆ మాస్క్లన్నీ మనకి చేతుల పైన పెట్టుకుంటే అవి కూడా ట్యాన్ తగ్గుతూ ఉంటాయి. అలానే ఆస్టజాంథిన్, వైటమిన్ సి, రెస్వెరట్రాల్, గ్లూటథైన్ ఉన్న కాంబినేషన్స్ ఉన్న టాబ్లెట్స్ మనం మారుతూ ఉంటే దాంతో కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్ పీల్స్ కాంబినేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. పీల్స్తో పాటు మైక్రోనీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకుంటేనండి మనకి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని దాని లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ వరకు కూడా మనం చేయగలుగుతామండి. లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కూడా మనకి సాధ్యమవుతూ ఉంటుంది. మెయింటెనెన్స్లో ఏముండదండి. ఫస్ట్ డే ఏదైతే క్రీమ్స్ వాడతారో, సీరమ్స్ వాడతారో, టాబ్లెట్స్ వాడతారో అలాంటివే కంటిన్యూ చేస్తాం. అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం మనకి లేదండి. లేజర్స్ పీల్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయండి, ఎఫెక్టివ్గా ఉంటాయి. వీటిని మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ చేసుకుంటే కూడా ట్యానింగ్ తగ్గుతుందండి. సో ఇదండి విషయం. పీల్స్ అనే వాటికి సేఫ్ ఉంటుందా లేదా అనే దానికి నేను మీకు సమాధానం చెప్పాను. ఎప్పుడెప్పుడు చేస్తారని అడుగుతూ ఉంటారు. నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ, ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ అయితే 3 వారాలకు ఒకసారి కానీ మనం చేయవచ్చండి. అలానే జాగ్రత్తల గురించి కూడా చెప్పాను. సన్ స్క్రీన్స్ అనేవి పెట్టుకోవాలి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేటివి పెట్టుకోవాలని దాని గురించి అని నేను మీకు చెప్పాను. టాబ్లెట్స్ గురించి కూడా వాటి గురించి అని చెప్పాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కామెంట్ సెక్షన్లో పెడితే డీటెయిల్గా పెట్టండి. అప్పుడు నేను దానికి డీటెయిల్గా వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేయగలుగుతాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్పంచుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ట్యాన్ ఉన్నా కానీ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని తెలియజేయండి. నా వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.